హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న టిప్ చెప్తాను. వెయిట్ని న్యాచురల్గా తగ్గాలనుకునే వారి కోసం ఈ టిప్ అండి. దానికోసం జీలకర్ర, నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునేది నల్ల జీలకర్ర, సోంపు, వాము, ఇవి నాలుగింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ లాగా. రోజు మనము మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఏం తినకముందు వాటర్ని లైట్గా వేడి చేసుకొని అందులో ఒక స్పూను దీన్ని పౌడర్ లాగా చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని రెగ్యులర్గా తాగినట్లయితే దాదాపులా మనకి యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, నేను ఎలానో చూపిస్తాను. దీన్ని పౌడర్ చేసుకుందాం. దీన్ని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. 4 ఇంగ్రీడియంట్స్: నల్ల జీలకర్ర, వాము, సోంపు, 4 ఇంగ్రీడియంట్స్ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. రెగ్యులర్గా మనము బ్రష్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో స్పూను పౌడర్ వేసుకొని తాగాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి, లైట్గా వేడి చేసుకోవాలి, గోరువెచ్చగా అయ్యేటట్టు. వేడైనాయండి. దీన్ని ఒక గ్లాస్లో పోసుకోవాలి. గ్లాస్ వాటర్ వేడి చేసుకున్నాం కదండి, ఇందులో 1 స్పూను ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్సీ వేసుకొని ఇలా మిక్సీ వేసుకొని దీన్ని తాగేసేయాలి. రెగ్యులర్గా మనము ఇలా చేసినట్టయితే దాదాపులా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతాయండి. నాకు కొంచెం ప్రాబ్లం ఉంటే నేను ఇలా ట్రై చేసిన దాదాపులా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకొని ఇలాంటివి టిప్స్ చిన్నవి పాటిస్తే మనము చాలా హెల్తీగా ఉంటామండి. లైట్గా వాకింగ్, డైలీ ½ అన్ అవర్ వాకింగ్ చేయాలి. ఆయిల్ ఫుడ్ దాదాపులా కొంచెం తగ్గించుకోవాలి. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తింటే పర్లేదు, కానీ రెగ్యులర్గా తినకూడదు. ఇలాంటివి వాకింగ్ చేసుకుంటూ ఇలాంటివి డ్రింక్స్ చిన్నవి పాటిస్తే మనం హెల్తీగా ఉంటామండి. ఓకే అండి, నా టిప్పు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.